తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ నూతన కొడంగల్ ప్రాజెక్ట్ కమిటీని ఏకగ్రీవంగా ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, కోశాధికారి బుస్సా చంద్రయ్య, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి నరసమ్మ, ఉపాధ్యక్షులు బాలమణి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను ప్రవేశపెట్టి అంగన్వాడీ సెంటర్లను నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని వారు ఘాటుగా విమర్శించారు. అంగన్వాడీ టీచర్ హెల్పర్స్కు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమాద బీమా కల్పించాలని, అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలని, మినీ అంగన్వాడీ టీచర్స్ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్కు హెల్పర్స్కు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను కాపాడుకోవాలని సిఐటియు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న చట్టాలపై వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్లు వారు హెచ్చరించారు. కొడంగల్ ఐసిడిఎస్ ప్రాజెక్టు నూతన గౌరవ అధ్యక్షులు అన్నారం అరుణ అధ్యక్షతన నవనీత, కార్యదర్శి సంతోష, ఉపాధ్యక్షులు చంద్రకళ, సహాయ కార్యదర్శి కె అరుణ, బాలమణి, సుకన్య, రాములమ్మ, కమిటీ సభ్యులు వెంకటమ్మ, నరసింగమ్మ, యాదమ్మ, అంజమ్మలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.